ఖమ్మం జిల్లా కల్లూరులో బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. తెలంగాణను సాధించిన యోధుడు మాజీ సీఎం కేసీఆర్ అనే ఆలోచన లేకుండా ప్రతి సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అడ్డగోలుగా మాట్లాడిన తీరుపై కేటీఆర్ సమాధానం ఇచ్చారు తప్ప ఆయన ఎటువంటి దుర్భాషలు మాట్లాడలేదని బీఆర్ఎస్ మాజీ జెడ్పీటీసీ కట్టా అజయ్ కుమార్ అన్నారు. కేటీఆర్ దిష్టిబొమ్మను దహనం చేయడం మంచి పద్ధతి కాదని, మేము కూడా ఎన్నైనా చేయగలమని వారన్నారు. పెట్టడం జరిగింది. కేటీఆర్ గారు ఖమ్మంలో మాట్లాడింది తనని ఉద్దేశించి కానీ మన మాజీ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని ఉద్దేశించి ఒక పెద్ద మనిషి ఈ తెలంగాణని తీసుకొచ్చిన ఒక యోధుడు అనే ఉద్దేశంతో కూడా కాకుండా ఆ తెలంగాణని తీసుకురాబట్టే నువ్వు ముఖ్యమంత్రి అయిన ఆలోచన కూడా లేకుండా రేవంత్ రెడ్డి గారు పెద్ద ఆయన్ని పట్టుకొని అడ్డగోలుగా మాట్లాడితే ఎన్నోసార్లు ప్రతి సమావేశంలో ప్రతి మీటింగ్లో ఒక 20-30 సార్లు ఆయన పేరు ఉచ్చరించకుండా నువ్వు మాట్లాడిన మీటింగ్ ఏది లేదన్న ఉద్దేశంతో నువ్వు ఢిల్లీ పోయి బనకచెర్ల చంద్రబాబు నాయుడు గారికి కమిటీని వేసిన దానికి ఒప్పుకొని వచ్చి బనకచెర్ల అసలు దాని సబ్జెక్టే రాలేదని మాట్లాడిన దానికి అదే ఆంధ్ర మినిస్టరు రామానాయుడు గారు బనకచెర్ల మీదనే మీటింగ్ జరిగింది కమిటీని వేసినవని ఆయన చెప్పదాన్ని దృష్టిలో పెట్టుకొని నువ్వు రావడంతోనే డైవర్షన్ పాలిటిక్స్ అంటే ఒక విషయం మీద జనంలో చర్చ జరుగుతుంటే ఈ విషయాన్ని కనుమరుగు చేయడం కోసం డైవర్షన్ పాలిటిక్స్ నేర్చుకొని కేటీఆర్ పరారాయిండు, నేను రమ్మంటే ఛాలెంజ్ చేస్తే పరారాయిండు అని ఒక స్టేట్మెంట్ ఇచ్చి నువ్వు కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని కేటీఆర్ గారు ఆ రోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఆ ప్రెస్ మీట్లో ఆయన ఉన్నట్టే మాట్లాడారు తప్ప నీ మీద కొత్త ఆరోపణలు ఏం చేయలేదు. సీఎం గారు మాట్లాడే విధానాన్ని ఆ భేషజంగా ఒక ఛాలెంజ్గా తీసుకొని మాట్లాడారు. ఆయన మాట్లాడిన భాషలోనే మాట్లాడారు తప్ప వేరే సీఎం రేవంత్ రెడ్డి గారి కన్నా దుర్భాషలాడే భాష ఎక్కువ కేటీఆర్ గారు కూడా మాట్లాడలేదు. ఆ రోజు కేసీఆర్ గారిని అనే మాటలు కానీ కేటీఆర్ గారిని అనే మాటలు కానీ పారిపోయిన అన్న దానికి కానీ బనకచెర్ల ఒప్పచెప్పినందుకు కానీ నువ్వు ఈ రాష్ట్రంలో ప్రజలకు ఇచ్చిన 6 హామీల్లో నుంచి 420 హామీలను అమలు చేసే విధానం మీద మాట్లాడారే తప్ప నిన్ను గురించి వేరే రకంగా నువ్వు ఈ 3 సంవత్సరాలు కూడా పరిపాలన మంచిగా చేయమని ఆ రోజు కోరారు. నువ్వు పరిపాలన మంచిగా చేయకుండా నువ్వు చేసే పరిపాలనలో ఉన్న లోపాలని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయలేని పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ చేసుకుంటూ వ్యక్తిగత ఆరోపణలు చేస్తూ ఆ ఆరోపణలకు ఛాలెంజ్ చేసి లై డిటెక్టర్ పరీక్షకు కూడా రమ్మని ఛాలెంజ్ చేసి డేట్ పెట్టి